భారీ అంచనాలతో పాన్ ఇండియా సినిమాగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైనటువంటి చిత్రమే వార్ 2. ఈ వార్ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ని సొంతం చేసుకున్నప్పటికీ కలెక్షన్ల విషయంలో మాత్రం సునామీ సృష్టిస్తుంది. మొదటి 6 రోజుల ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ కలెక్షన్స్ చూసుకున్నట్లయితే 315 కోట్ల ఉన్నట్లుగా అంచనాలు అయితే వేశారు. ఇక 7వ రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ వార్ 2 చిత్రం ఎంత కలెక్ట్ చేసింది, బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే ఇంకెంత కలెక్ట్ చేయాల్సి ఉంది, అసలు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యేటువంటి అవకాశం ఉందా లేదా, ప్రస్తుతం ఈ సినిమా టికెట్ బుకింగ్స్ ఎలా ఉన్నాయి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ వార్ 2 చిత్రం విడుదలై ఈ రోజుకి వారం పూర్తిగా వస్తుంది. ఈ వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వార్ 2 సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి మనం విశ్లేషణ చేసుకుంటే, వార్ 2 చిత్రానికి వారం రోజుల్లో తెలుగులో 51 కోట్లు, తమిళంలో 1,50,00,000, హిందీలో 142 కోట్ల రూపాయల నెట్ వసూలు చేసినట్లుగా సాక్నిక్ బాక్సాఫీస్ లెక్కలైతే తెలుపుతూ ఉన్నాయి. 7 రోజుల్లో ఇండియా నెట్ మొత్తం 200 కోట్లు, ఇండియా గ్రాస్ 250 కోట్లు, ఓవర్సీస్లో 67 కోట్ల గ్రాస్ వసూలు చేసిందంటూ ట్రేడ్ నిపుణులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు. ఇక మొదటి వారంలో వరల్డ్ వైడ్గా మొత్తం ఇండియా గ్రాస్ ప్లస్ ఓవర్సీస్ కలెక్షన్స్ కలుపుకొని 317 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసిందంటూ ట్రేడ్ వర్గాలు అయితే తెలుపుతూ ఉన్నాయి. ఇక ఈ చిత్రం 300 కోట్లు కలెక్ట్ చేస్తే కానీ లాభాల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. మొదటి 6 రోజుల కలెక్షన్లు కనుక ఒకసారి మనం పూర్తి స్థాయిలో చూసుకుంటే, వార్ 2కి 6 రోజులు ఇండియా నెట్ చూసుకుంటే ఓపెనింగ్ డే వార్ 2 చిత్రానికి 52 కోట్ల రూపాయల నెట్, అలాగే రెండవ రోజు వార్ 2 చిత్రానికి 58 కోట్ల రూపాయల నెట్, మూడవ రోజు 33.25 కోట్ల రూపాయల నెట్, నాలుగవ రోజు 33 కోట్ల రూపాయల నెట్, ఐదవ రోజు 8,75,00,000 రూపాయల నెట్, ఆరవ రోజు 9 కోట్ల రూపాయల ఇండియా నెట్ అయితే వసూలైంది. ఇలా 6 రోజుల్లో మొత్తంగా చూసుకున్నట్లయితే 194 కోట్ల రూపాయల ఇండియా నెట్ వసూలు చేసిందంటూ సాక్నిక్ గణాంకాలతో అయితే తెలియజేస్తుంది. ఇందులో తెలుగులో చూసుకున్నట్లయితే 50,30,00,000 రూపాయలు నెట్ వచ్చినట్లుగా, తమిళంలో 1,45,00,000 రూపాయలు నెట్ రూపంలో వచ్చినట్లుగా, హిందీలో చూసుకున్నట్లయితే 142 కోట్ల రూపాయల నెట్ ఈ సినిమాకి వసూలైనట్టుగా సాక్నిక్ లెక్కలైతే తెలియజేస్తూ ఉన్నాయి. ఇక వార్ 2 చిత్రానికి 7వ రోజు వసూళ్లు ఎలా ఉన్నాయి అనేది ప్రపంచవ్యాప్తంగా ఒకసారి చూద్దాం. ఈ భారీ యాక్షన్ ఫిల్మ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే అందుకుంటూ ఉంది. ఆగస్టు 20న అంటే బుధవారం రోజు వర్కింగ్ డే అయినప్పటికీ సినిమాకి మంచి వసూళ్లే దక్కాయి. 7వ రోజు ఓవరాల్గా రాత్రి 8 గంటల వరకు తెలుగులో 16%, తమిళంలో చూసుకున్నట్లయితే 13%, హిందీలో 10% ఆక్యుపెన్సీ ఈ సినిమాకి అయితే దక్కింది. ఇక 7వ రోజు ఇండియా నెట్ చూసుకున్నట్లయితే 4 కోట్ల వరకు ఈ సినిమా వసూలు చేసినట్లుగా సాక్నిక్ రిపోర్ట్ అయితే తెలియజేస్తుంది. మిగతా షోలు కలుపుకొని 6 కోట్ల వరకు నెట్ అందుతుందంటూ కూడా ట్రేడ్ నిపుణులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు. ఇక వారం రోజుల్లో ఓవరాల్ కలెక్షన్ మనం ఇందాక చూసుకున్నాం. వార్ 2 చిత్రానికి వారం రోజుల్లో తెలుగులో వచ్చేసి 51 కోట్లు, తమిళంలో 1,50,00,000, హిందీలో 142 కోట్ల రూపాయలు నెట్ వసూలు చేసిందంటూ సాక్నిక్ అయితే బాక్సాఫీస్ లెక్కలు తెలియజేస్తుంది. 7వ రోజు ఇండియా నెట్ మొత్తంగా చూసుకున్నట్లయితే 200 కోట్లకు పైగా ఇండియాలోనే నెట్ రూపంలో వార్ 2 చిత్రం కలెక్ట్ చేసినట్లుగా, ఇక ఇండియా గ్రాస్ పరంగా చూసుకున్నట్లయితే 250 కోట్ల వరకు ఈ చిత్రం కలెక్ట్ చేసినట్లుగా గ్రాస్ రూపంలో తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఓవర్సీస్లో 67 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసిందంటూ కూడా ట్రేడ్ వర్గాలు అయితే అంచనా వేస్తున్నాయి. ఇక మొదటి వారంలో వరల్డ్ వైడ్గా మొత్తంగా ఇండియా గ్రాస్ ప్లస్ ఓవర్సీస్ కలెక్షన్స్ కలుపుకొని 317 కోట్ల గ్రాస్ వసూలు చేసిందంటూ కూడా ట్రేడ్ వర్గాలు అయితే తెలియజేస్తూ ఉన్నాయి. ఈ చిత్రం ఇప్పటికే 300 కోట్లు పైన కలెక్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఈ సినిమా అసలు ఎంత బిజినెస్ చేసింది, బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే ఇంకెంత కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉందనేది మనం ఒకసారి విశ్లేషణ చేసుకుందాం. 2019లో వచ్చినటువంటి వార్ చిత్రానికి సీక్వెల్గా వచ్చినటువంటి చిత్రమే వార్ 2 కావడంతో సహజంగానే భారీ అంచనాలు అయితే ఏర్పడ్డాయి. దీంతో థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కూడా వార్ 2 చిత్రానికి భారీగానే అమ్ముడయ్యాయి. వార్ 2 చిత్రానికి గాను 340 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందంటూ కూడా ట్రేడ్ నిపుణులు అయితే అంచనా వేశారు.
ఇందులో తెలుగు రైట్స్ను టాలెంటెడ్ ప్రొడ్యూసర్ అయినటువంటి సూర్యదేవర్ నాగవంశి ఆయన జిఎస్టీతో కలుపుకొని 105 కోట్ల రూపాయలకి దక్కించుకోవడం విశేషం. దక్కించుకోవడం అది విశేషం. అయితే కర్ణాటక ఇతర రాష్ట్రాల రైట్స్ ద్వారా ఈ సినిమాకి ప్రీ బిజినెస్గా 19 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ ద్వారా ఈ సినిమాకి 56 కోట్ల రూపాయల బిజినెస్ జరిగిందని తెలియజేస్తూ ఉన్నారు. ఓవర్సీస్ నాన్ థియేట్రికల్ ద్వారా మరో 160 కోట్ల రూపాయల వ్యాపారం కూడా జరిగిందంటూ కూడా అంచనా వేస్తూ ఉన్నారు. దీంతో ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే మాత్రం 700 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేయాలంటూ కూడా ట్రేడ్ నిపుణులు అయితే బ్రేక్ ఈవెన్ టార్గెట్ని నిర్ణయించారు. ఈ సినిమా ఇప్పటికే విడుదలై 7 రోజులు పూర్తి చేసుకుంది. ఈ 7 రోజుల సందర్భంగా చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాస్ రూపంలో 325 కోట్ల రూపాయలు వరకు కలెక్ట్ చేసి ఉండొచ్చు అనేటువంటి అంచనాకైతే ట్రేడ్ నిపుణులు వస్తూ ఉన్నారు. ఇక నెట్ రూపంలో చూస్తే ఈ సినిమా 350 కోట్ల పైగా కలెక్ట్ చేస్తేనే నెట్ రూపంలో ఇది బ్రేక్ ఈవెన్ అయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఇక గ్రాస్ రూపంలో చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళాలంటే 700 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ఈ సినిమా కలెక్ట్ చేయాల్సి ఉంది అంటూ కూడా ట్రేడ్ వర్గాలు అయితే అంచనా వేస్తూ ఉన్నాయి. సో విడుదలైన 7 రోజులకి 325 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఇక రానున్న రోజుల్లో 350 కోట్లకు పైగా ఈ సినిమా కలెక్ట్ చేస్తేనే బ్రేక్ ఈవెన్ అయ్యేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మొదటి 3 రోజులు 4 రోజుల కలెక్షన్స్తో చూసుకుంటే మాత్రం వీకెండ్ అంటే వీక్ డేస్లో కలెక్షన్స్ కాస్త తగ్గాయి. టికెట్ బుకింగ్స్ కూడా సోమవారం రోజు మంగళవారం రోజు కొంచెం భారీగానే తగ్గాయి. ఇక బుధవారం రోజు ఈ సినిమా కాస్త పుంజుకున్నట్లుగా ట్రేడ్ వర్గాలు అయితే తెలియజేస్తూ ఉన్నాయి. అంటే సోమవారం మంగళవారం కలెక్షన్స్తో పోలిస్తే, సోమవారం మంగళవారం టికెట్ బుకింగ్స్తో పోలిస్తే బుధవారం కాస్త టికెట్ బుకింగ్స్ బాగున్నాయని, కలెక్షన్స్ కూడా సోమవారం మంగళవారంతో పోలిస్తే కలెక్షన్స్ కొంచెం మెరుగుపడ్డాయంటూ కూడా ట్రేడ్ వర్గాలు అయితే తెలియజేస్తున్నాయి. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మాత్రం 375 కోట్ల వరకు గ్రాస్ రూపంలో కలెక్ట్ చేయాల్సి ఉంది. 375 కోట్ల రూపాయల ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ రూపంలో కలెక్ట్ చేసేటువంటి అవకాశం ఉందా అంటే ఏమో రానున్న రోజులే అది డిసైడ్ చేసేటువంటి పరిస్థితులు అయితే మనకు కనపడుతూ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్.